పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఏదో రెక్కి నిర్వహించారు, అపరిచితుడు తిరిగాడు. మన ఆ మధ్య కూడా మాదాపూర్లో బాగా హడావుడి జరిగింది. సరే, అప్పుడైతే ఆయన అధికారంలో లేరు, ఇప్పుడు ఆయన అధికారంలోనే ఉన్నారు. ఏంటి వార్త సారాంశం ఏంటి? ఆయనకి ఏదో జరగబోతుంది, ఏదో హాని ఉంది అని చెప్పి విపరీతంగా వైరల్ అవుతుంది. అది అందరికీ ఆందోళన కలిగించే అంశం కూడా, వాళ్ళ ఫ్యాన్స్కి కానీ లేకపోతే జనసేనకి కానీ వీర మహిళకి కానీ. మీకు దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వరిసి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అసలు? అంటే గత కొంతకాలంగా ఈ వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో పూర్తిగా వాస్తవం అనేది లేదండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారి యొక్క భద్రత విషయంలో అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంటుంది, అంతా బాగానే జరుగుతుంది. కానీ అనుకోకుండా ఒక వ్యక్తి తను వెంటబడుతున్నాడని చెప్పి మొన్న కోనసీమ ఏరియాలో అతను ఆ బాధితుల్ని, కొబ్బరి రైతుల బాధితుల్ని పరామర్శించే కోణంలో ఒక అపరిచిత వ్యక్తి తనని పసిగడుతున్నాడు. ఒక బైక్ నెంబర్ కూడా, ఈ వివరాలు లేనటువంటి ఒక బైక్ కూడా దొరకడం జరిగింది. దాని మీద ఇంకా పూర్తి వివరాలు అనేది ప్రభుత్వ పెద్దల నుంచి అలాగే పోలీసు యంత్రాంగం నుంచి రావాల్సి ఉన్నాయండి. పూర్తిగా ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియట్లేదు. అలాగే గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పినాయండి, ఆయన భద్రత దృష్ట్యా చాలా ఆయన ప్రాణహాని ఉంది, ఆయన వెంట చాలా మంది అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు, ఆయన కాన్వాయ్ కూడా కొంతమంది వ్యక్తులు కాన్వాయ్ వెంట పడుతూ ఉన్నారు. అలాగే రాత్రి భాగం ఆయన ఉన్న ప్రాంతంలో కూడా కరెంటు తీసి అతని మీద దాడులు చేశారని చెప్పి గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి మీద. అటువంటి